అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు భీమా వినయ్ అలవాల కార్తిక్ అన్నారు. హన్మకొండలోని 9వ డివిజన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని తెలిపారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అభద్రత భావంతో జీవించే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ప్రేమను పంచుతుంటే బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతుందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కొంగ జపం దోస్తానుకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 24వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించడానికి తలపెట్టిన జన జాతర సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క అవసరం కూడా ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీటింగ్ వచ్చే వాళ్లకు రవాణా సౌకర్యాలు మరియు నీటి సౌకర్యాలు కూడా అన్నీ అందించడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా మంచి పద్ధతిలో అన్నిటిని కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ జనజాతర సభకు వచ్చేసి రాహుల్ గాంధీని ప్రధాని అయ్యేంత వరకు కూడా అందరం కూడా కంకణం కట్టుకొని మేము ఓటు వేసి కడియం కావ్య గారిని పార్లమెంటుకు పంపించి మా అధ్యక్షులు ఏ విధంగా అయితే మాకు అన్ని విధాలుగా మాకు సహకరించారో అదేవిధంగా మేము ప్రతి ఒక్కరం కూడా మా డివిజన్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసి అందరినీ కూడా జనజాతర సభకు తీసుకెళ్లి సభను విజయవంతంగా చేయవలసిందిగా మేము అందరం కూడా సన్నాసాలు పెట్టుకోవడం జరుగుతుంది. భీమా వినయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ.